తెలంగాణలోనూ టెంపరేచర్స్ పడిపోతున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. మరో 2 రోజులు ఇవే టెంపరేచర్స్ ఉంటాయంటోంది వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారు జిల్లావాసులు. ఆదిలాబాద్ జిల్లా సముద్ర మట్టానికి 1092 అడుగుల ఎత్తులో ఉండటంతో ఉష్ణోగ్రతలపై ఎఫెక్ట్ పడుతోంది. ఎండాకాలంలో అకాల వర్షాలు, చలికాలంలో పొగమంచు వాతావరణం ఏర్పడుతోంది. గత 15 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా ఉష్ణోగ్రతల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఎండాకాలంలో 44 నుంచి 50 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈసారి వానాకాలంలోనూ ఎండలు మండిపోతున్నాయి. చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో విభిన్న వాతావరణం ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణంలో పూర్తి తేడాలు కనిపిస్తున్నాయి. అంటే ఎండాకాలము దాదాపు 50 డిగ్రీల వరకు పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికంటే విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఆ తర్వాత చలికాలం రాగానే తీవ్రమైనటువంటి చలిగాలతో కూడినటువంటి ఈ చల్లని వాతావరణము విస్తరించి ఉంటున్నది. ఇదంతా కూడా ఒక తీవ్రమైనటువంటి మార్పుకు సంకేతంగా మనము చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో కూడా ఈ తీవ్రత ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దాదాపు చలి తీవ్రత కావచ్చు, ఎండ తీవ్రత కావచ్చు, వర్షపాతం కూడా ఎక్కువనే ఉంటుంది. ఇది మనం చిన్నప్పటి నుండి చూస్తున్నటువంటి విషయం. కానీ ఈ మధ్య కాలం లోపల వాతావరణంలో వచ్చేటువంటి పలు మార్పుల వల్ల, అంటే ముఖ్యంగా కాలుష్య కారకాల వల్ల మనకు విపరీతమైనటువంటి చలి, అంటే అతివృష్టి, అంటే అధిక వర్షపాతము వంటి మరియు అతి తీవ్రమైన ఎండ, దాదాపు దగ్గర 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా మనకు నమోదవుతున్నటువంటి సందర్భాలని గత కొన్ని సంవత్సరాల నుండి మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలోనూ టెంపరేచర్స్ పడిపోతున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. మరో 2 రోజులు వరుసగా ఇవే టెంపరేచర్స్ ఉంటాయంటోంది వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారు జిల్లావాసులు. ఆదిలాబాద్ జిల్లా సముద్ర మట్టానికి 1092 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఉష్ణోగ్రతలపై ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఎండాకాలంలో అకాల వర్షాలు, చలికాలంలో పొగమంచు వాతావరణం ఏర్పడుతోంది. గత 15 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా ఉష్ణోగ్రతల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఎండాకాలంలో 44 నుంచి 50 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి వానాకాలంలోనూ ఎండలు మండిపోయాయి. ఇప్పుడు చలికాలంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు గ్రామాల్ని తీవ్రమైన పొగమంచు కమ్మేసింది. మజీద్పూర్, గుంతపల్లి, లస్కర్గూడ గ్రామాల్లో పొగమంచు అలుముకుంది. తీవ్రమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం చలి ఎక్కువగా ఉండటం వల్ల జనం, చిన్నారులు, వృద్ధులు వణికిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు గ్రామాల్ని తీవ్రమైన పొగమంచు కమ్మేసింది. మజీద్పూర్, గుంతపల్లి, లస్కర్గూడ గ్రామాల్లో పొగమంచు అలుముకుంది. తీవ్రమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం చలి ఎక్కువగా ఉండటంతో జనం, చిన్నారులు, వృద్ధులు వణికిపోతున్నారు.